రాజ్యసభ సీటు జనసేన పార్టీలో రాజకీయ రగడ రాజేస్తుందా? లింగమనేనికి పవన్ కళ్యాణ్ సీట్ ఇవ్వడంపై ఆ పార్టీ వర్గాల్లో అసంతృప్తి బగ్గుమంటుందా? పార్టీ వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయా? ఒకరిద్దరు నేతలు బహిరంగంగా పవన్ నిర్ణయాన్ని తప్పుపడుతుంటే ఇంకొందరు అంతర్గతంగా అదే భావనలో ఉన్నారా? జనసేన పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన నేతలు ఎందరో ఉంటే వారందరినీ కాదని తెర వెనుక చక్రం తిప్పిన వారికి సీటు కేటాయిస్తారా అంటూ అధినేతను ప్రశ్నిస్తున్నారా అంటే అవునని అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన నేతలకు అవకాశం ఇవ్వాల్సిందని కొందరు భావిస్తుండగా పార్టీకి అండగా నిలిచిన వ్యక్తికి గుర్తింపు ఇవ్వడంలో తప్పేముందని మరికొందరు సమర్థిస్తున్నారు. మరోవైపు ఈ అంశాన్ని ప్రతిపక్ష వైసీపీ కూడా రాజకీయ విమర్శలకు వేదికగా మార్చింది. ఏపీలో 4 రాజ్యసభ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం కానున్న వేళ జనసేన పార్టీకి దక్కిన తొలి రాజ్యసభ సీటు ఇప్పుడు ఆ పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీసింది. జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్ ను ప్రకటించడంతో పార్టీ కోసం ఎన్నాళ్లుగానో పనిచేస్తున్న నాయకులకు అవకాశం దక్కలేదన్న అసంతృప్తి కొందరిలో వ్యక్తమవుతోంది. మరోవైపు పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన వ్యక్తికి అవకాశం ఇవ్వడంలో తప్పేముందని జనసేన వర్గాలు సమర్థిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష వైసీపీ మాత్రం ఈ నియామకాన్ని రాజకీయ అంశంగా మలుస్తోంది. ఈ రాజ్యసభ సీటు చుట్టూ సాగుతున్న రాజకీయ చర్చలు రచ్చలేపుతున్నాయి. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ 4 సీట్లు టీడీపీ కూటమి ఏకగ్రీవంగా గెలుచుకోనుంది. ఇందులో 3 రాజ్యసభ స్థానాలు టీడీపీ, 1 సీటు జనసేన పార్టీ దక్కించుకోనున్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ తరఫున మొదటిసారి ఓ ఎంపీ రాజ్యసభలో అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే లోక్సభలో 2 ఎంపీలు ఉన్న జనసేన పార్టీకి రాజ్యసభ సీటుతో కలిపి 3 ఎంపీలు ఉండబోతున్నారు. అయితే పార్టీకి వస్తున్న మొదటి రాజ్యసభ సీటు కేటాయింపు ఇప్పుడు జనసేన పార్టీ వర్గాలు చర్చకు దారితీసింది. జనసేన తరఫున లింగమనేని రమేష్ కి రాజ్యసభ ఖాయమంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది. అనుకున్నట్లే ఆయనకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీటు కేటాయించారు. దీంతో పవన్ కళ్యాణ్ నిర్ణయంపై పార్టీ వర్గాల్లో అంతర్గతంగా అసంతృప్తి రాజేసిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం జనసేన నాయకురాలు ఒకరు లింగమనేనికి రాజ్యసభ సీటు ఇవ్వడంపై బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. చాలా మంది నేతలు లోపల ఇలాంటి అసంతృప్తి ఉన్నా బయటకు చెప్పడం లేదనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. జనసేన ఆవిర్భావం నుంచి ఎంతో మంది నేతలు ఆ పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. కొందరు నేతలు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓడిపోగానే పక్క పార్టీలోకి దూకేశారు. కానీ పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం, ఆయన నిజాయితీ నచ్చిన అనేక మంది ఆ పార్టీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన నేతల్లో చాలా మంది ఆ 5 ఏళ్లు వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. 2024 ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని జనసేన గుర్తుపై పోటీ చేయొచ్చు అని గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి పొత్తులో భాగంగా 21 స్థానాలకు మాత్రమే పోటీ చేయాల్సి వచ్చింది. అయితే 21 సీట్లలో కూడా చివరి నిమిషంలో టీడీపీ, జనసేన నుంచి టికెట్ దక్కించుకున్న వారిలో మెజారిటీ సీట్లు ఇస్తే మిగిలిన చోట్ల పార్టీ కోసం పనిచేసిన వారు టికెట్ త్యాగం చేయక తప్పలేదు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి సీట్లలో ఎన్నికలు త్యాగం చేసిన వారికి మొదటి ప్రాధాన్యమిస్తారని జనసేన నేతలు ఆశించారట. అయితే జనసేన పార్టీకి వచ్చిన 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి పవన్ సోదరుడు నాగబాబు, మరొకటి జనసేన మీడియా ఇన్ఛార్జి హరిప్రసాద్ కి కేటాయించారు. ఇప్పుడు వచ్చిన రాజ్యసభ సీటు లింగమనేని రమేష్ కి ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. లింగమనేని రమేష్, పవన్ కళ్యాణ్ మధ్య 15 ఏళ్ల స్నేహం ఉంది. అందులోనూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన అండగా నిలిచారనే పేరుంది. దీంతో అలాంటి వారికి టికెట్ ఇస్తే తప్పేంటి అని కొందరు జనసేన నేతలు వాదిస్తున్నారు. జనసేన రాజ్యసభ సీటు కేటాయింపుపై ప్రతిపక్ష వైసీపీ నేతలు సైతం జనసేనను టార్గెట్ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకి లింగమనేని రమేష్ దగ్గర వ్యక్తి అని వైసీపీ చాలా కాలంగా చెబుతోంది. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఉండవల్లిలోని నివాసం కూడా లింగమనేని గెస్ట్ హౌస్ అని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు సూచన మేరకే పవన్ కళ్యాణ్ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ చేస్తున్న ఈ ప్రచారం కూడా జనసేన పార్టీ వర్గాలను ఆలోచనలో పడేసిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అటు
టీడీపీలో సైతం రాజ్యసభ సీటు ఆశించి భంగపడ్డ నేతలు సైతం ఏదో రూపంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన పార్టీలో అసమ్మతి గడాలు వినిపించే నేతల విషయంలో ఇటీవల పవన్ కళ్యాణ్ గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పార్టీ విధానాలు నచ్చకపోతే బయటకు వెళ్లిపోండి, పార్టీలో ఉంటూ ఇబ్బంది పడొద్దని చెబుతున్నారు. అంతేకాదు ఎన్నికల వ్యూహాలు తనకు వదిలేయాలని, తనను ప్రశ్నించడం మానేసి తాను చెప్పిన విధంగా పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించారు. దీంతో రాజ్యసభ సీటు విషయంలో లోపల జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్నా బయటపడేందుకు ముందుకు రావడం లేదట. తాజాగా రాజ్యసభ సీటు విషయంలో పార్టీలో కొనసాగుతున్న అసంతృప్తి రానున్న రోజుల్లో ఎలాంటి టోన్ తీసుకుంటుందో వేచి చూడాలి అంటున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తానికి జనసేనకు దక్కిన తొలి రాజ్యసభ సీటు రాజకీయంగా కీలకమైనదే. అయితే ఆ అవకాశం లింగమనేని రమేష్ కు దక్కడంతో పార్టీలో కొంత అసంతృప్తి ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇది కేవలం తాత్కాలిక చర్చగానే మిగులుతుందా, లేక భవిష్యత్తులో పార్టీ అంతర్గత రాజకీయాలపై ప్రభావం చూపుతుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.